ఇందులో శ్రీదేవికి పేరు తెచ్చిన వాళ్ళు ఎవరు, శ్రీదేవి వల్ల తెచ్చుకున్న వాళ్ళు ఎవరు? శ్రీదేవికి పేరు తీసుకొచ్చింది నేను. మీరా? ఎస్. నేను శ్రీదేవి డ్రామా కంపెనీ ఫస్ట్ ఎపిసోడ్ లో అడుగు పెట్టాను మేడం. మళ్ళీ ఇప్పుడే పెట్టారా? మధ్యలో అసలు శ్రీదేవి డ్రామా కంపెనీకి పేరు వచ్చిందంటే నా డాన్సుల వల్ల. అప్పట్లో రొమాంటిక్ డాన్సులు ఎర్రగొట్టానంతే. ఆ తర్వాత ఇంటికి వెళ్ళాక మీ ఆవిడ ఎర్రగొట్టింది అది చెప్పు. అవన్నీ ఎందుకు, అసలు నన్ను రాకెట్ రాగమని రొమాంటిక్ రాగమని చేసిందే మేడం గారు. ఆవిడ ఐశ్వర్య అనుకున్నాం మేము. అరే అది ఏమైందన్నా? ఈ మధ్య టీవీలో బాగా చేస్తున్నాని ఒక మంచి సీరియల్ ఆఫర్ వచ్చింది. అదేంటో ఒకప్పుడు రాజమౌళి గారి సినిమా, సుకుమార్ గారి సినిమా ఆఫర్ వచ్చిందని చెప్పేవాడు, సీరియల్ వచ్చిందని ఆనందపడుతున్నాడు. నీకు తెలుసు కదా టీవీకి గెస్ట్ గా వచ్చి కూర్చునేటోని. అవును, జడ్జిగా వచ్చి కంటెస్టెంట్ అయ్యో కదా అన్నా. ఏంటన్నా టైట్ ఉంది డ్రెస్? కాస్ట్యూమ్ కొంచెం టైట్ కుట్టాడు కాస్ట్యూమ్. ఒకప్పుడు ఎవడైనా టైట్ కాస్ట్యూమ్ ఇచ్చారనుకోరా, తీసి ఇసిరేసేవాడు. ఇప్పుడు వాడు ఇసిరేస్తే అది వేసుకొని వచ్చేస్తున్నాడు. ఆ మేకప్ ఏం డల్ గా ఉంది? అరే మేకప్ ఏమంటే ఉత్త పౌడర్ ప్యాడ్ వేసి పంపించాడు, మరీ టూ మచ్ కాకపోతే. ఒకప్పుడు అసిస్టెంట్ కు ఒక కారు ఉండేది, మేకప్ మ్యాన్ కు ఒక కారు ఉండేది, ఇతనికి ఒక కారు, ఒక క్యాన్వాయ్ లాగా వెళ్ళేది. ఇప్పుడు క్యాన్వాయ్ కూడా ఇవ్వట్లా మనవాడికి. ఏంటి పెద్ద మనిషి, ఏంటి సంగతులు చెప్పాలి. జనరల్ గా 4 సంవత్సరాల తర్వాత 4th యానివర్సరీ అని చేసుకుంటారు. నువ్వైతే 1 సంవత్సరంలోనే 4 యానివర్సరీలు చేసుకుంటావు. నీకు విషయం తెలుసా? శ్రీదేవి అని విత్తనం వేసినప్పుడు ఫస్ట్ ఎపిసోడ్ నేను చేశా. ఆ విత్తనం మనం చేయడం వల్ల మొలకలు వచ్చాయి. మరి ఇక్కడ రాలేదే? తమ్ముడు ఏమ్మా తమ్ముడు, ఒరే నువ్వే నా తమ్ముడు. నేను నీకు తమ్ముడా? సరే చెప్పు, నీ జీవిత గోల్ ఏంటి? ఏముందరా, ఒక మంచి ఫాదర్ అనిపించుకోవాలి. నువ్వు స్టెప్ ఫాదర్ అవుతావు కానీ ఫాదర్ రాఘవ గారు, మీరు ఇంత గ్లామర్ ఉన్నారు, దీనికి సీక్రెట్ ఏంటండి? పొద్దున్నే ఆసనాలు వేస్తుంటాను. అరే నేను కూడా చేస్తుంటానే. ఒక్కడు వెయ్యాలరా తమ్ముడు. ఆది గారు, నన్ను ఈ ఎపిసోడ్ కి పిలిచినందుకు థ్యాంక్ యూ. అలా అనకూడదురా, నన్ను ఈ ఎపిసోడ్ కి పిలిచారు, మీ రుణం ఎలా తీర్చుకోవాలి అని అడగాలి నువ్వు. అప్పుడు దానికి మేము ఏదో ప్లాన్లు వేసుకుంటాం. సరేగానా, అది లాస్ట్ టైం మొన్న నా నైటీలో డాన్స్ చూసావు కదా, నీకేమనిపించింది? ఆ నైటీ బ్యాన్ చేయాలనిపించింది, నిజంగా చెప్తాను నేను, ప్రామిస్ గా. కానీ నువ్వు శ్రీదేవికి వచ్చావు చూడు, ఫస్ట్ టైం నేను చూసినప్పుడు ఏమనిపించింది? అబ్బే అంత పెద్ద కాదనిపించింది. సెకండ్ టైం చూసినప్పుడు మాత్రం ఫస్ట్ టైం నిజం అనిపించింది. థర్డ్ టైం ఇంకా ఏంటావేంటే పక్కబా. ఏమ్మా ఇన్ని రింగులు ఉన్నాయి, ఒక్క రింగ్ ఇవ్వచ్చుగా, రెడీగా ఉంటాం. డైమండ్ రింగ్ ఇస్తే రింగ్ ఎత్తుతా. అది ఏదైనా సినిమా చెప్పొచ్చు కదా. మొన్న చెప్పా 2 కార్నర్ సీట్లు బుక్ చేశారు అమ్మంటే నువ్వే రాలేదు. నేనే అడుగుతాను, ఇన్ని రోజులు శాంతి లేకుండా ఎలా ఉన్నావు? అది మనశ్శాంతిగానే ఉన్నావమ్మా, మనశ్శాంతిగానే ఉన్నావమ్మా. నువ్వు ఉన్నా లేకపోయినా ఇన్ని రోజులు శ్రీదేవి రావును ముందుకు లాక్కెళ్ళాను తెలుసా? నువ్వు శ్రీదేవిని ముందుకు లాక్కెళ్ళాలా, శ్రీదేవికి వచ్చిన వాళ్ళని వెనక లాక్కెళ్ళావు. ముందుకు ఎవరైనా లాక్కెళ్తారు, వెనక్కి లాక్కెళ్ళడానికి ఒక రూమ్ ఉంటుంది. రూమ్ కాదే, రేంజ్ ఉంటది. అది చెప్పు. మరి నేను శ్రీదేవిలో చేసిన కాడి నుంచి అందరూ నన్ను శ్రీదేవి శ్రీదేవి అంటున్నారు. చెప్పిచ్చు కొట్టు అలా ఎవరైనా అంటే. శ్రీదేవికి నేను ఊపిరి పోసాను తెలుసా? నీకే మొన్న ఊపిరి అందుకు సెలైన్ పెడితే నువ్వు ఊపిరి పోసావు దీనికి. యానిమల్ సినిమా కూడా నేను చేయాల్సింది. ఇక్కడ ఘాటు చూడు, రణబీర్ కపూర్ కోరికాడా? రణబీర్ కపూర్ కి మా ఆయన గుండిచ్చాను తెలుసా? 2 రోజులు ఆగాల్సింది, నువ్వే ఇచ్చేదాన్ని. సరే గాని ఆది, మా ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు, ఏమంటావు? సంబంధాలా? అది కాదు, సంబంధాలు చూస్తున్నారు, నువ్వేమంటావు? అన్నెందుకు అడుగుతున్నావు? అంటే కొంచెం పొట్ట కూడా ఉండాలి అని అడుగుతున్నారు, ఏమంటావు? మరి నాకెందుకు చెప్తున్నావు? నీకుంది కదా అని. మా వాళ్ళు ఏమంటే డాన్స్ రానోడు కావాలి అని అడుగుతున్నారు, ఏమంటావు? నువ్వు చెప్తుంది భాస్కర్ గురించాగా? కాదు, పొట్టన్నావు, డాన్స్ రాకూడదన్నావు, ఎంట్రుకలు లేవన్నావు, ఇంకేం ఉండాలి? భాస్కరేనా? ఒకసారి చూడు, చిన్న మేల్ లోకులు కాక లాంటిలా లేడు. యాంకర్ రండి, వీళ్ళందరూ శ్రీదేవికి పేరు తెచ్చిన వాళ్ళు వచ్చారు, ఒక గ్యాంగ్. వీళ్ళందరూ శ్రీదేవికి పేరు తెచ్చారు, తెలుసు కదా ఎవడు ఎంత పేరు తెచ్చిందో శ్రీదేవికి.
మా పర్ఫార్మర్ వచ్చారు. ఇప్పుడు మీరు ఎప్పటి నుంచో తెస్తాము అంటున్నారు. తీసుకొని రండి. అతను వస్తే నువ్వు తట్టుకోగలవా? మిమ్మల్నే తట్టుకుంటున్నాము, వాళ్ళని ఎందుకు తట్టుకోలేము? మీరు చాలా థియేటర్ల దగ్గర చూసుంటారు, ఎంతో మంది వస్తుంటారు, కానీ ఒక అతను అయినంత ఫేమస్ ఇంకెవడో కాలేదు. అతను వచ్చి అయ్యగారే నంబర్ 1 అన్నాడు, అతను లేడు. మరి 3 సీజన్ల నుంచి ఇంత సక్సెస్ఫుల్ గా చేసిన మీకు గిఫ్ట్ ఉండాలి కదా. నేను ఇచ్చే గిఫ్ట్ మామూలుగా ఉండదు. రా అడ్డుగో. వచ్చాడు చూసావా, మావాడు వచ్చాడు. మనం తీసుకొచ్చేవి ఇలా ఉంటాయి. అవును, మీరు తెచ్చే ఇట్లాంటివి ఉంటాయి. ఈవిడెవరు అని అడుగుతున్నావా? ఆవిడ తెలియదేరా నీకు? రష్మి అని 3 సీజన్ల నుంచి యాంకర్ శ్రీదేవి. జబర్దస్త్ కి ఒక 8 years నీ వల్ల. అంటే ఈవిడ వచ్చింది, అతను వెళ్ళాడు. యాక్చువల్ గా అలా అనుకున్నారు కానీ అందరు, కానీ నువ్వు వచ్చినందుకు వెళ్ళాడు. నువ్వు సన్మానం చేస్తే చాలా మంచి విషయం జరిగిద్దని విన్నాను నేను. ఎవరు చేయాలి చూడరా సరిగా. అటు ఏంద్ర వణికేత్తం, నిజంగా తాగొచ్చావేంటి? ఎవరికన్నా? అది అమ్మగారికి. ఒక్కసారి అను. అమ్మగారే నెంబర్ 1. చిన్నమ్మగారే నంబర్ 1. పెద్దమ్మగారు నెంబర్ 1. చిన్నమ్మగారు ఎందుకు? ఓహో, నువ్వు పెద్దమ్మగారిని టార్గెట్ పెట్టావా? హలో, ఇక్కడ చూడండి. దేనికైనా సరే ఆది గారి నంబర్ 1 చెప్పండి. దేనికైనా సరే అది నెంబర్ 1. మనోడి సంగతి తెలీదు. ఎవరికి తెలీదు? చైర్ చేశారంటారా? సన్మానం స్టార్ట్ చేద్దాం. ఎవరికేంటి ఇద్దరికి. 3 సీజన్లో మనకు జడ్జిగా ఉండి ప్రతి ఎపిసోడ్ ని కామెంట్స్ తో ఇంత రన్ చేసిన మన ఇంద్రజ గారికి మీ అభిమానానికి చాలా థ్యాంక్స్ లేండి. కాదు, అతను సన్మానం ఇవేం అవసరం లేదు. మేము వెళ్తామండి, వాడు వెళ్ళడు. వాడు సన్మానం చేసే వెళ్తాడు. అయితే మీరు చేసుకోండి. ఏమండి, మీరు ఇక్కడికి వస్తే పెద్ద సింహాసనం ఉంది మన దగ్గర. లేకపోతే మనోడు అసలు అక్కడికి వచ్చే చేసేసి వెళ్ళిపోతాడు. ఎక్కడ రమ్మని చెప్పండి ఆయన్ని. ఇక్కడ ఇందాక వణుకుతుంది అన్నారు కదా, అది నిజంగా జరుగుతుంది. చేరి చేసిరానమ్మా. ఇంత పెద్ద సింహాసనమా? మరి మీరంటే ఎలా ఉండాలి? నేనైతే అసలు లిస్ట్ లోనే లేను సన్మానంకి. అప్పట్లో మన అయ్యగారికి బయట రిక్షాలో తీసుకొచ్చి. అవును ఆది గారు, నాకు ఒక డౌట్. దీనిలో మీరు అడుగుతారు కదా సుధీర్ ని, ఎక్కడికి వెళ్ళినా నన్ను తీసుకెళ్ళవా అన్నయ్యా, నన్ను తీసుకెళ్ళవా అని. ఇప్పుడు ఆయన వెళ్ళారు కదా, వెళ్ళొచ్చు కదా. మనోడే నన్ను అడుగుతున్నాడు, నన్ను తీసుకెళ్ళి మళ్ళీ ఇక్కడికి వెళ్ళి. వాళ్ళు ఇంకా ఇన్స్పైర్ అవ్వట్లే నీ సన్మానానికి. ఫస్ట్ వాళ్ళు ఇన్స్పైర్ అవడానికి మనం ఫస్ట్ తాగుబోతు రమేష్ అన్నకి సన్మానం చేద్దాం. రమేష్ గారు అస్సలు ఒప్పుకోవద్దు చెప్తున్నా నేను. ఇప్పుడిప్పుడే వస్తున్నారు శ్రీదేవికి. మనోడి సన్మానానికే సాఫ్ట్వేర్ సుధీర్, మనోడి సన్మానానికే కాలింగ్ సహస్ర, మనోడి సన్మానానికే 3 monkeys. అసలు ఈ రోజు ఆ సన్మానానికి అర్హులు ఎవరంటే ఎప్పటి నుంచో ఇక్కడే ఉన్న రాఘవ గారు. అన్న, నువ్వు డేర్ చేయగలవా? అది చూడు, ఈ స్పిరిట్ ఉండాలబ్బా. రాబా కూర్చో. మన గురించి మంచి మాట్లాడాలి అందరూ. కంగ్రాట్స్ అన్న. ఇంకేదన్నా ఉంటే లాస్ట్ బిల్ రాసి వెళ్ళొచ్చు. యాక్చువల్ గా ఈ సన్మానం కరెక్ట్ గా 2 సంవత్సరాల క్రితం మా దేవుడు తీసుకున్నాడు. దేవుడు తీసుకున్నాడో లేదో తెలీదు, తీసుకోగానే దేవత గారు ఆ సినిమాలో చేశారు. ఇంకా నిర్మాతకైతే 2 చేతులు పని, అంతా సక్సెస్ అయ్యాడు. రీసెంట్ గా వచ్చిన కాలింగ్ సహస్ర ఓటీటీ వాళ్ళు కొనకపోతే మేము అడిగాం గట్టి కొంటరని. దేవత గురించి కూడా 2 మాటలు చెప్పాలి. ఆవిడ రావాలని నేను వెళ్ళిపోయాడో తెలియదు, ఈడు వెళ్ళిపోయిన తర్వాత ఆవిడ వచ్చిందో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఇద్దరిని ఒకే స్క్రీన్ మీద చూద్దాం అనుకుంటున్నాం. నిజంగా ఫస్ట్ రోజు మీరు చెప్తే నంబరు, రష్మి గారు కాలింగ్ సహస్ర సినిమాకి బెడ్షీట్ పెట్టుకుని తిరుగుతుంది రాత్రి సెకండ్ షో. తెల్లారితే సినిమా అంటే అదేంటి మేడం మనకి బెనిఫిట్ షో లేదు కదంటే, లేదు భాస్కర్ నేను ఫస్ట్ షో చూసే వెళ్ళాలన్నా. చూసిన తర్వాత వాళ్ళ అమ్మగారు కాల్ చేసి ఇంటికి రావట్లేదు, ఇటు వెళ్ళిపోయింది చూడు బాబు అని. యాక్చువల్గా ఇది నాకు దక్కిన గౌరవం కాదు. లాస్ట్ 2 years బ్యాక్ మా దేవుడికి, ఇప్పుడు ఈ దేవతకి దక్కిన గౌరవం. యాక్చువల్ గా అమ్మగారే నంబర్ 1.
నాకు ఇతని హ్యాండ్ గురించి నాకు బాగా తెలుసు. అతను సన్మానం చేస్తే ఏమవుద్దో కూడా నాకు తెలుసు. అందుకని తాగుబోతు రమేష్ అని నాకు చెప్పాడు, వద్దులేరా అది నువ్వు ఉండాలి శ్రీదేవి డ్రామా కంపెనీలో, నీ కోసం నేను త్యాగం చేస్తాను, నేను చేయించుకుంటాను అన్నాడు. అసలు ఒకటి ఆలోచిద్దాం, అన్న ఎందుకు భయపడుతున్నాడు? కొత్తగా పోయేదేముంది మనకి? అయ్యగారే నంబర్ 1 సినిమాల్లో, అయ్యగారే నంబర్ 1 టీవీలో, అయ్యగారే నంబర్ 1 ఇంట్లో, ఇంకెక్కడా కనపడకూడదు. అలా ఉండాలి మనం. చాలా ధైర్యంగా చేయించుకున్నాడు. ఇతని గురించి అతనికి తెలియదు పాపం. సుధీర్ యాంకరింగ్ లాస్ట్ ఎపిసోడ్ అయ్యగారి నంబర్ 1 థీమ్. ఇదే లుంగితో పోయాడు. అతని విష ప్రయోగం ఎలా ఉంటుంది తెలుసా? నీకు రాత్రిపూట కాల్ వస్తుంది, ఏమండి రేపు పొద్దున్నే మీకు వరుసగా 40 రోజులు షూట్ డేట్ లోనే వస్తుంది. పొద్దున్నే కాల్ వస్తుంది, సారీ అండి ఇది మీకు కాదు వేరే వాళ్ళకి వెళ్ళిందని. మన మేనేజర్ కాల్ చేస్తాడు, టైం అవుతుంది ఇంకా ఏంటి మీరు తుక్కు కూడా రాలేదు అని ఫోన్ వస్తుంది. మీరు కరెక్ట్ గా గేట్ దగ్గరకు వచ్చే లోపు సారీ రమేష్ గారు ఇక నుంచి మీరు ఈ కాల్స్ అన్ని నువ్వు భరించలేక దీనికి మళ్ళీ ఒకటి ఉంది, మళ్ళీ ఇంకొకసారి వాడు అది వేసాడంటే అది పోద్ది. అరే ఒకసారి రెండోసారి వేయడంతో ఇంకా మీకు తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం క్లోజ్. ఇక ఇదిగో మరి ఇంకొకసారి ఏదన్నా ఇంత మోసం ఉంటుందా? నువ్వు వచ్చింది అమ్మగారి కోసం, పిలు. దేనికైనా సరే అమ్మగారే కరెక్ట్. అదే వస్తాను, కానీ ఆది గారు అక్కడ కూర్చోవాలి, సన్మానం చేయించుకోవాలి. అమ్మగారే నంబర్ 1 అంటే నేను ఎందుకు కూర్చుంటాను? రమ్మను ఫస్ట్. హలో, ఆది గారే నంబర్ 1 అని మేము చెప్తాం, మీరు కూర్చోండి. సరే రండి, తర్వాత తెలుసుకుందాం. ఈ రోజుతో తేలిపోద్ది చెన్నైలో ఉంటారా స్టేజ్ మీద ఉంటారు. అమ్మగారిని పిలిచావుగా ఇంకా ఆలోచిస్తావేంటి? కూర్చోమని చెప్పు అమ్మగారిని. మేమైతే జస్ట్ ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ ఒక జబర్దస్త్ వరకే, మీకే సన్మానం చెయ్యాలి. రష్మి రండి మీరు ఇటు. వీళ్ళిద్దరు బలవంతం చేస్తున్నారు నన్ను. మీరందరూ కూడా ఒక చెయ్యి ఇవ్వచ్చు కదా, రండి. ఇది సెలవులు తీసేయండి. సన్మానం ఎవడైనా ఇన్ని సెలవులతో చేస్తాడరా? మీరు ఆది గారు కదా. మీరు చూస్తూ ఉండండి, నెక్స్ట్ రాబోయే వారాల్లో అమ్మగారే నంబర్ 1 అనేది జరుగుద్ది ఖచ్చితంగా.